నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. 86లో 8 అవర్స్ వస్తే 139 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ దాని సెక్టార్లు అన్నింటినీ బ్యాంక్ కానీ ఎల్ఐసి కానీ ఇంకోటి కానీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటేనే దానివల్ల లాభం ఉంది. మీరు కరోనా టైంలో చూసింటారు, గవర్నమెంట్ కంట్రోల్ ఉండే హాస్పిటల్స్ కానీ ఇంకోటి కానీ చేసినట్టుగా మిగతా ప్రైవేట్ ఏమీ చేయలేదు అన్నమాట. అసలు ఈవెన్ ఎల్ఐసిలో కూడా ఏం చేసినారు, కొత్త రిఫార్మ్ పెట్టి సింగిల్ పాలసీ చేసిన అంటే కన్వెన్షనల్ పాలసీ అనేది కనపడకూడదు. అంటే ఏజెంట్కు పాలసీ సింగిల్ ప్రీమియం పాలసీ ₹1,00,000 కట్టినాడు అంటే మళ్ళీ ఒక 3 నెలల తర్వాత పోయి మొన్న లక్షలు కట్టాం కదా ఇంకేమి ఇస్తా ఉంటారు. అంటే తర్వాత గత కొన్నేళ్ళ మనకి ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్లో చూస్తారు, ఏటీసీ కింద అన్నీ వస్తాయి, ఎల్ఐసి పాలసీలు వస్తాయి. ఆ ఉపయోగం ఉండేదాన్ని తీసేసి అది ఏమో పెట్టకుండా ఏదో మిగతా పెట్టుకున్నా ఉన్నాడు. ఆ విధంగా ఈ ప్రభుత్వాన్ని కానీ ఇంకొకటి కానీ మనం అంటే మన పోరాటాలు నిరంతరం అంటే ఇదేం చేసినాము బాగా వచ్చింది సక్సెస్ అయింది ఉంటే మళ్ళీ నెక్స్ట్ ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ఈరోజు 10 కేంద్ర కార్మిక సంఘాలు, అలాగే స్వతంత్ర ఫెడరేషన్లు, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ రంగంలోని అనేక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు, దేశవ్యాప్త పిలుపు మేరకు ఎల్ఐసి ఉద్యోగులు కడప డివిజన్ కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున సమ్మె కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎల్ఐసిలో ఫర్దర్ డిస్ఇన్వెస్ట్మెంట్ వద్దని, అలాగే 100% ఎఫ్డీఐ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఈ నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈరోజు ఎల్ఐసిలో స్టాఫ్ కొరత, సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఉంది. తక్షణం క్లాస్ 3, క్లాస్ 4 కేటగిరీల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. దీంతోపాటు ఈరోజు దేశంలో 5 రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించాయి. అదే పద్ధతిలో ఎల్ఐసిలో కూడా ఈ పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. తర్వాత ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎల్ఐసిలో అతిపెద్ద సంఘం, 86% మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. కాబట్టి ఈ సంఘానికి తక్షణం గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మొత్తానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల కారణంగా దేశంలో కార్మిక వర్గం అలక్ష్యానికి గురవుతూ ఉంది, హక్కులు నిరాకరించబడతా ఉన్నాయి, ప్రభుత్వ రంగం మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది. 29 కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్స్ అమల్లోకి తీసుకొస్తా ఉన్నారు. ఇది కార్మిక వర్గాన్ని బలహీనపరచడం కోసం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఒక పెట్టుబడిదారీ వర్గ అనుకూల విధానాలను ఈరోజు దేశంలో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నారు. ఈ విధానాలకు మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు ఎల్ఐసిని మరింత బలోపేతం చేయడానికి, ప్రభుత్వ రంగ సంస్థగా శక్తివంతంగా మార్చుకోవడానికి, అలాగే పాలసీదారులకు రక్షణగా నిలబడడానికి రాబోయే రోజుల్లో మేము పోరాటాల ద్వారా, అలాగే ఎల్ఐసిలో బాగా పనిచేయడం ద్వారా పునరంకితం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.